రెస్టారెంట్ కన్నా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకునే మటన్ దమ్ బిర్యానీ చూసేద్దాం రండి. ఎందుకంటే ఈ రోజుల్లోన రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కూడా అంత టేస్టీ అనిపించట్లేదు. ఫ్రెష్ మటన్ని తెచ్చుకొని ఇంట్లోనే మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం ఎలానో చూసేద్దాం. 1.5 అవర్లోనే మటన్ దమ్ బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. ముందుగా ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని సైడ్కి పెట్టుకోండి. 1/2 కిలో మటన్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, 1/2 కిలో మటన్కి 200 గ్రాముల పెరుగు వేసుకోవాలి. 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో ఒక నిమ్మకాయని పిండుకోవాలి. పుదీనా, కొత్తిమీర గుండగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మటన్కి పట్టేలా కలుపుకొని సైడ్కి 1/2 గంట సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మటన్ ఉడికించుకోవడానికి కుక్కర్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, తేజ్పత్తా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పువ్వు, గరం మసాలా వేసుకొని వేయించాలి. తర్వాత 1/2 గంట సేపు ముందుగా పెట్టుకున్నాం కదా మటన్ని, దాన్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసి 6-7 విజిల్లు వచ్చేదాకా మటన్ని ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ వేసుకొని 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ తీసుకొని అందులో గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి, నిమ్మకాయని కూడా పిండుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ని వేసుకోవాలి. ఇందులో నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చూసారా మటన్ అనేది ఎంత చక్కగా ఉడికిందో. దీన్ని కూడా 70% కుక్ చేయాలి, మెత్తగా ఉడికించుకోకూడదు, ఎందుకంటే దమ్ అవుతుంది కనుక దీన్ని కూడా 70% కుక్ చేసుకోండి. మటన్ గ్రేవీని కొంచెం సైడ్కి తీసుకోండి, ఎందుకంటే దీన్ని ఇప్పుడు రైస్ వేసేటప్పుడు లేయర్గా పైన వేయడానికి. ఉడికించిన మటన్ని దమ్ చేయడానికి ఇప్పుడు బిర్యానీ తపేలన్నా వేసుకోవాలి. చూసారా, రైస్ కూడా 75% ఉడికించుకొని మటన్ వేసుకున్నాం కదా, దానిపైన లేయర్గా వేసుకోవాలి. ఈ లేయర్ పైన ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మటన్ గ్రేవీ, ఫుడ్ కలర్స్ అన్నీ వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం రైస్ వాటర్ని వేసుకొని నెయ్యి కూడా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది. ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండటానికి గోధుమ పిండిని ముద్దలా చేసుకొని తపేలా చుట్టూ పెట్టుకొని మూత పెట్టుకుంటే ఆవిరి అనేది బయటకు పోకుండా మంచిగా దమ్ అవుతుంది. ఇలా పెనం పెట్టుకోవడం వలన బిర్యానీ అనేది మాడకుండా ఉంటుంది. 1/2 గంట సేపు దీన్ని దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ హైలో, 10 మినిట్స్ లోలో, 10 మినిట్స్ మీడియంలో. చూసారా బిర్యానీ అనేది కింద మాడకుండా ఎంత చక్కగా దమ్ అయ్యిందో చూసారా. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను దీన్ని ఎలా కింద ఒక్క ముక్క కూడా, మీ పీస్ కూడా ఎంత చక్కగా ఉడికిందో చూడండి. రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది. సో ఇంట్లోనే మనం దమ్ బిర్యానీ చేస్తే రెస్టారెంట్ కన్నా చక్కగా దమ్ బిర్యానీ రెడీ చేశాను. చూసారా, మనం హాయిగా ఇంట్లోనే తినచ్చు. మా ఆయనకైతే ప్లేట్లో వేసి ఇచ్చాను. ఎలా ఉందో చూద్దాం, అడుగుదాము. బావా ఎలా ఉంది? సూపర్. బాగుందా? చూడండి ఎలా తింటున్నారా. బాగుందా? ఓకే ఓకే. మా పాప చూడండి పక్కన, వాళ్ళు కూడా తింటున్నారు చూడండి. ఇలాంటి మరికొన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.